ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి గుండ్రెడ్డి వ్లాగ్స్ నుండి ఈ వీడియోలో మీకు ఏం చూపిస్తున్నానంటే ఫ్రెండ్స్, ఈజీ వేలో ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎగ్ అనేది నేను 2 తీసుకున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీర, కారం, పసుపు, ఇది గరం మసాలా, సాల్ట్, అల్లం చిన్నులపై పేస్ట్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ గ్యాస్ అనేది ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బౌల్ అనేది పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ వాటర్ అనేది ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం హీట్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ మనం సరిపడేంత ఆయిల్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ అనేది హీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ఎగ్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం హై ఫ్లేమ్లో ఎగ్ అనేది ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఆమ్లెట్ లాగా వచ్చినట్టు ఇలా ఫ్రై అనేది చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా వేగిన తర్వాత కొంచెం పసుపు అనేది దీంట్లో వేసుకోవాలి. ఎగ్లో కొంచెం లైట్గా సాల్ట్, కారం అనేది కూడా కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని ఈ ఎగ్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మనం చూసారు కదా ఫ్రెండ్స్, ఎగ్ అనేది ఇలా ఫ్రై అనేది మనం చేసుకోవాలి. ఈ ఫ్రై అనేది మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం మనం ఆయిల్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ కొంచెం ఈ ఆయిల్ అనేది ఫస్ట్ హీట్ అనేది చేసుకోవాలి. ఆల్మోస్ట్ హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ హీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం ఈ ఆయిల్లో క్యాప్సికమ్ అనేది వేసుకోవాలి. క్యాప్సికమ్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఆయిల్లో ఫస్ట్ ఫ్రై అనేది చేసుకోవాలి. క్యాప్సికమ్ మనం పచ్చిమిర్చి అనేది ఫ్రై అని చేసిన తర్వాత అల్లం చిన్నులపై పేస్ట్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం చిన్నులపై పేస్ట్ కూడా వేసుకొని బాగా పచ్చి వాసన పోయేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. సో ఈ అల్లం చిన్నులపై పేస్ట్ కూడా బాగా వేయించేయాలి. పచ్చి వాసన పోయేలాగా మనం వేపుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ ఎగ్ అనేది అంటే మన దాకా మనం ఫ్రై చేస్తున్నాం కదా, ఇప్పుడు మన దీంట్లో మనం సర్వ్ అనేది చేసుకోవాలి. ఎగ్ వేసుకొని ఇలా దీంట్లో మిక్స్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనం ఫ్రై అనేది చేసుకున్నాము. ఇప్పుడు దాంట్లోకి సరిపడా అంత రైస్ అనేది మనం ఫస్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను రైస్ అనేది వేసుకుంటున్నాను. సరిపడా అంత రైస్ అనేది తీసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అన్నంకి ఇలా బాగా కలుపుకోవాలి. చూసారు ఫస్ట్ మనం అన్నం అనేది ఫస్ట్ రైస్ అనేది ఇలా బాగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి సరిపడా అంటే ఫస్ట్ సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ అంటే కారము,
సరిపడంత కారం వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు సాల్ట్ కారం అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత ఏంటంటే గరం మసాలా సరిపడినంత మనం వేసుకున్నాం, కొంచెం టేస్ట్ కోసం వేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. గరం మసాలా అనేది కూడా వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ నేను ఆనియన్స్ అనేది ఫస్ట్ అనేది ఫ్రై చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆనియన్స్ అనేది పచ్చివే వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ కూడా వేసాను. ఆనియన్స్ కూడా వేసి మిక్స్ చేసుకుంటున్నాను. పచ్చి ఆనియన్స్ కూడా ఇలా ఫ్రై చేసుకున్నాను జస్ట్. తర్వాత లాస్ట్లో టేస్టీ కోసం కొత్తిమీర కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది నేను ఈ వీడియోలో చూపించాను. ఇంతే ఫ్రెండ్స్, మన బ్యాచిలర్స్కి కూడా ఎంతో ఈజీగా మనం ఎలా చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో చూపించాను. మీకు ఈ ఫ్రైడ్ రైస్ అనేది నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.